విజయవాడలో కలకలం రేపిన ఉగ్రలింకుల కేసు ఇప్పుడు జాతీయ దర్యాప్తు సంస్థ చేతికి వెళ్లింది. ఈ కేసు విచారణను తమకు అప్పగించాలంటూ విశాఖపట్నానికి చెందిన ఎన్ఐఏ అధికారులు విజయవాడ పోలీసు కమిషన్ కు అధికారికంగా లేఖ రాశారు. ఈ కేసు కేవలం రాష్ట్రానికే పరిమితం కాకుండా సుమారు 7 రాష్ట్రాలతో సంబంధం కలిగి ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. ఉగ్రవాద నెట్వర్క్ మూలాలు దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్నందున సమగ్ర విచారణ కోసం కేసును తామే దర్యాప్తు చేస్తామని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. ప్రస్తుతం విజయవాడ పోలీసులు నిందితులను విచారిస్తున్నారు. వీరి నుంచి కీలక సమాచారం సేకరించిన అనంతరం కేసును అధికారికంగా ఎన్ఐఏకు అప్పగించే అవకాశం కనిపిస్తోంది. దీనివల్ల ఈ ఉగ్ర కుట్రల వెనుక ఉన్న అసలు సూత్రధారులను పట్టుకోవడం సులభతరం అవుతుందని దర్యాప్తు సంస్థ భావిస్తున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయిబాబు ఫోన్ ద్వారా అందిస్తారు. సాయిబాబు. గంగోత్రి, గుడ్ మార్నింగ్. విజయవాడలో చూసిన ఉగ్రవాద సంబంధాలు ఐఎస్ఏ టెర్రర్ లింక్ కేసులో ప్రస్తుతం అత్యంత కీలక దశ చేరుకుంది. విజయవాడ టూ టౌన్ పరిధిలో గత నెలలో ప్రారంభమైన విచారణలో ఇప్పటి వరకు సుమారు 12 మందిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. వీరికి మహమ్మద్ రెహమతుల్లా, షేక్ మిర్జా, సోహల్ బేగం వంటి కీలక వ్యక్తులు ఉన్నారు. నిందితులను పాకిస్తాన్ చెందిన ఆల్ హస్మత్ సుకుమార్ అనే హ్యాండిల్తో సోషల్ మీడియా ద్వారా సంబంధాలు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ నెట్వర్క్ కేవలం ఆంధ్రప్రదేశ్ పరిమితం కాకుండా దేశంలోనే సుమారు 7 రాష్ట్రాల్లో విస్తరించింది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నిందితులు సోషల్ మీడియా వేదికగా ఉగ్రవాద భావజాల ప్రచారానికి ఆయుధాల సేకరణకు ప్లాన్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసు తీవ్రత మరియు అత్యంత సంబంధాల దృష్ట్యా విశాఖపట్నం చెందిన నేషనల్ ఏజెన్సీ ఎన్ఐఏ అధికారులు ఇప్పటికే ప్రాథమిక వివరాలను సేకరించారు. విజయవాడ కోర్టు ఏప్రిల్ 7న కీలక ఉత్తర్వులు జారీ చేస్తూ 6 నిందితులను ఏప్రిల్ 9 నుండి 13 వరకు 5 రోజుల పాటు పోలీసు కస్టడీకి అనుమతించింది. ప్రస్తుతం వీరిని లోతుగా విచారిస్తున్నారు. ప్రస్తుతానికి ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ మరియు విజయవాడ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే విదేశీయానులు మరియు వివిధ రాష్ట్రాల్లో ముడిపడి ఉన్న దేశ భద్రత అంశం కాబట్టి త్వరలోనే అధికారికంగా ఎన్ఐఏకి కేసు బదిలీ అయ్యే అవకాశం ముందుగా ఉంది. దీనికి సంబంధించిన విజయవాడ సిపి కార్యాలయానికి సంప్రదింపులు జరుపుతున్నారు. నిందితులు వాడిన మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా చాట్ల ద్వారా విదేశీ హ్యాండిల్తో జరిగిన సంభాషణకు అధికారులు విశ్లేషిస్తున్నారు. ఈ నెట్వర్క్ నిర్వహణ కోసం నిధులు ఎక్కడి నుండి వచ్చాయా అనే కోణంలో కూడా పోటీలు అవుతున్నారు. నిందితులు రిమాండ్ కు కోర్టు ఏప్రిల్ 20 వరకు పొడిగించింది. ప్రస్తుతం వారు రాజమహేంద్రం సెంట్రల్ జైల్లో ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యేలు మరియు ప్రజాప్రతినిధులు కూడా ఈ కేసు తీవ్రత దృష్ట్యా సమగ్ర విచారణ జరిపించాలని శాంతి భద్రతలు విఘాతం కలగకుండా చూడాలని కూడా కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ సాయిబాబు.